రిషికొండపై భవనాలు ఎలా ఉన్నాయో మీరు చూసారా? రిషికొండ భవనం లోపల ఎలా ఉందో ఆ భవన నిర్మాణాలు చూస్తే మాత్రం మతిపోయేలా ఉంది. అరే రే రే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. ఫస్ట్ టైం నా కళ్ళతో చూడడం, ఏదో సినిమాలో చూశాను. అరే ఎంత అద్భుతంగా ఉంది, కళ్ళు చెదిరిపోతాయి భవనం చూస్తే. ఈ రోజు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియాను తీసుకుని అక్కడికి వెళ్ళారు. ఎంతమందిని వేసుకొస్తున్నాడు? ఆ ముఖ్యమంత్రి గారు నెలకు రూపాయి జీతం తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా నెలకు రూపాయి మాత్రమే వేతనంగా తీసుకోవాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. జీతం రూపాయే, 500 కోట్ల ప్యాలెస్ ఎక్స్ట్రా. పేదవాడికి పెత్తందారులకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. పందేదవా 20 మంది పనోళ్ళు ఏసీ కార్లు ఉన్నోళ్ళు పేదోళ్ళ. అద్భుతమైన నిర్మాణ వైభవం ఇక్కడ కనిపిస్తుంది. ఇటాలియన్ స్టైల్లో చేపట్టిన ఇంటీరియర్స్, ఫ్లోరింగ్, ఫర్నిచర్, మినీ థియేటర్ వంటివి కళ్ళు తిప్పుకోనివ్వవు. ఏమిటండి మీరు మాట్లాడేది? The entire marble flooring is directly imported from Italy. All these wall furnishing designs are of England. This furniture is from Paris. State of the art security system is from Germany. ఈ డిజైనర్ షాండ్లైట్స్ కూడా స్పెషల్ గా బెల్జియం నుంచి ఆర్డర్ చేశాం. అంటే ఇంట్లో మనుషులు తప్పితే ఇండియాకి సంబంధించింది ఏది లేదన్నమాట. రే రే చాలా పాపం రా. ఎస్ సార్, మీరు ఫారెన్ లో ఉన్నట్టు ఫీల్ అవుతారు. వెరీ గుడ్. అండ్ టాయిలెట్స్, ఫిట్టింగ్స్, ఎవ్రీథింగ్ అన్ని ఇటలీ నుంచి. అండ్ డిజైనర్ టాయిలెట్ పేపర్స్ కూడా మరీ ఓవర్ అయిపోయిందిరా. డిజైనర్ టాయిలెట్ పేపర్ ఏంట్రా? వాడుకు నాకు దాచుకుంటారా ఏంటి? సుమారుగా 500 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాపర్టీ. ఎవరి డబ్బు? అంటే అది ఇంత రహస్యంగా ఎందుకు ఉంచారు దాన్ని? బతుకు తెరువు కోసం సార్. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అస్సలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. చూసారుగా ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ తో ఎన్ని తంటాలు పడుతున్నారో. ఇంతకీ దీంతో ఎందుకు కుస్తీ పడుతున్నారో తెలుసా? ఎందుకు? ఇది సీఎం జగన్ కు అడ్డుగా ఉందట. కాదు, జగన్ ఫోటోకు అడ్డుగా ఉందట. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. ఆడుదాం ఆంధ్ర పేరు మీద ఏపీల రోజక్క క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ ఇట్లా అన్ని ఆటలు బగ్గనే ఆడింది కదా. ఓకే, అప్పట్ల ఆటల శాఖ మంత్రాయే గాయంత ఆడకపోతే ఎట్లా గాని. అయితే ఆడుదాం ఆంధ్ర పేరు మీద రోజక్క 100 కోట్ల స్కామ్ చేసిందట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆడుదాం ఆంధ్ర పేరు మీద, సీఎం కప్పుల పేరు మీద రోజక్క 100 కోట్లు గోల్మాల్ చేసింది. ఎంబటే ఎంక్వైరీ జయ్యుండ్రి అని సిఐడోలకు ఫిర్యాదైన్రు ఈ ఆత్యాపాత్య సంగపోలు. గుడ్ మార్నింగ్ సార్, రోజన్ మాట్లాడుతున్నాను సార్. నమస్తే. అదే అంత భయపడ్డావు కదా? చాలా టెన్షన్ పరిస్థితి. అది కొంచెం కేసు ఫైల్ చేయండి. ఎప్పుడు నవ్వుతో పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్. శాసనసభ గేటు కూడా తాకని. ఇది దీని మొఖానికి గేటు కాదు కదా, దీనికి దమ్ముంటే దీనింటి గేటు దాటమను. ఏ రోజు జైలు వేస్తారో కూడా తెలియదు. 3000 కోట్లు సంపాదించింది. శేషం, నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. చూడండి, అందరికి ఇష్టమైన పీతలు. నా డాటర్కి చాలా ఇష్టం. చికెన్ నాకు ఇష్టం. ఎగ్ మా అబ్బాయికి బిర్యానీ, అన్ని కలిపి తింటున్నాను. కానివ్వండి, ముక్క మిగల్చకుండా ఊడ్చేయండి, పిసర మిగల్చకుండా పీల్చేయండి, సిగ్గు లేకుండా తినండి. జగనన్న వీళ్ళందరి తరపున కూడా మైనారి అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న. అన్న గొడ్డలి. జగనన్న మొనగాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జగనన్న మొనగాడు. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నట్టు తెలిసిపోతే అంతే. నన్ను గనక ప్రెసిడెంట్ గా నిలబడితే ఊళ్ళో ప్రతి వాళ్ళ అకౌంట్ లో 15,000 రూపాయలు వేస్తా. బావా ఏందంత మాట చేసావా? అంతేరా, ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇప్పుడు నువ్వేమన్నా? అంతేరా, ఇప్పుడు చూస్తున్నాం కదా.
బాకండయ్యా, సెంటిమెంట్ తో కొట్టాలా. వేసేసాడు, బాగా వేసేసాడు. జగన్ మామయ్య, జగన్ మామయ్య. సార్, యు ఆర్ ద రియల్ లైక్ రావట్లేదే రియల్ లైక్ లెజెండరీ. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఈ చిత్రం దిస్ అట్టర్ ఫ్లాప్ మూవీ. నీ పోస్ట్ ఏంటి? ఎంపీ డ్యూటీ ఏంటి? ప్రజాసేవ. మరి ఈ బ్రోకర్ పని ఏంట్రా? ఎక్కడో కొడుతుంది సీనా. నమస్కారం అండి. అక్కడ ఎవరు లేరు కదా సార్? ఎస్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్. ఇది ఒక మానసికమైన జబ్బు. జరిగింది జరగనట్టు, జరగంది జరిగినట్టు మనసు ఎటేటో వెళ్ళిపోతుంది. ఎటు అబ్బా, కొండ ఎంత నిండుగా ఉందో. ఈ కొండ మీద ఇంకా ఎవరి కన్ను పడలేనట్టుంది. కన్ను పడితే కొండ గుండైపోయినట్టే. అబ్బా, కొండ ఎంత నిండుగా ఉందో. ఈ కొండ మీద ఇంకా ఎవరి కన్ను పడలేనట్టుంది. కన్ను పడితే కొండ గుండైపోయినట్టే. నీ అంత తెలివితేట నాకు లేకపోయినా మరి అంత ఎర్రి పువ్వును కాదు, నాకు అన్ని అర్థం అవుతాయి. అరే వాట్ ఇస్ దిస్? ఒక్కడు పట్టించుకోండి. అరే పెళ్లి కావాల్సిన బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడు ఎవరైనా గమనించారా? పింకీ గారు, డాక్టర్ గారు వస్తారు కదా. ఏదా ఊరుకునేది? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దిలోడు వాడే అన్నా. నేను మీ కుటుంబానికి మంచి చేశానని నమ్మితేనే నాకు ఓటేయండి అని దమ్మున్న నాయకుడిగా అడగటం జరిగింది. అటు చూడు బే. అసలు వాళ్ళ ఇంట్లో మంచి జరగలేదని ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు, అవునా కాదా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఎవనివరా నువ్వు? తోడు మూగోనివా? అవునక్క. అమ్మని అమ్మ నక్కలు చేస్తున్నావు బే. ఉండే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, తోడు తోపుల బండ్ల మీద వంటలు వండేవాళ్ళు. వీడికి ఇంకా ముదిరిపోయినట్టుంది. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.